మార్నింగ్ లేవగానే మేము చేసే ఫస్ట్ పని మా బాబుకి పాలు ఇవ్వటం. ఎందుకంటే లేచిన వెంటనే డాడీ పాలు అంటాడు. కొంచెం పాలు తీసుకొని ఒక స్టీమ్ బాణీలో స్టవ్ మీద పెట్టి దగ్గరగా మరగబెట్టుకుంటాం. దాని తర్వాత ఒక 2 గ్లాసెస్ తీసుకొని మెల్లిమెల్లగా ఆ వేడి పాలు నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు వాటిని ఒక గ్లాసులో పెట్టి అయాన్కి ఫేవరెట్ బాటిల్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మిల్క్ ఇంకా వేడిగా ఉందా లేదా ఇంకా చల్లగా అయిందా అనేది చెక్ చేస్తాను. ఒకవేళ ఇంకా వేడిగా ఉన్నట్టయితే ఫ్యాన్ కింద పెట్టి చల్లగా అయిన తర్వాత మా బాబుకి ఇవ్వడం ఇది మా డైలీ రొటీన్. ఈ బాటిల్లోనే ఎందుకు వేయడం అంటే మా వాడికి ఇందులో వేస్తేనే పాలు తాగుతాడు. బికాస్ ఈ బాటిల్ వాడికి చాలా ఫేవరెట్. నేను వెళ్ళి ఆ బాటిల్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి అయాన్ దా మిల్క్ వచ్చేసింది తాగుతావా అని నేను పిలిచాను. బట్ తను రాలేదు. డాడీ నాకు బాల్కనీలోకి తెచ్చేయండి, నేను ఇక్కడే కూర్చొని తాగుతాను అన్నాడు. సరే అని నేను తీసుకొని వెళ్ళి బాల్కనీలో ఇచ్చాను. ఈలోపు మా బాబు ఏం చేశాడంటే తన చైర్ పక్కన ఒక టెడ్డీ బేర్ని పెట్టుకున్నాడు. అప్పుడు నేను అడిగాను, ఈ టెడ్డీ బేర్ని ఎందుకు ఈ చైర్లో పెట్టావంటే తను చెప్పాడు, డాడీ ఈ మిల్క్ ఈ టెడ్డీ బేర్ కూడా తాగుతుంది, కావాలంటే నువ్వు చూస్తావా అన్నాడు అనమాట. నేను అన్నా అయితే చూపించు నాకన్నా. తను వెంటనే ఆ బాటిల్ తీసుకుని టెడ్డీ బేర్ దగ్గర పెట్టడం మొదలు పెట్టేశాడు. నేను చూసి షాక్ అయ్యా. అదిగో చూడండి ఆ బాటిల్ తను టెడ్డీ బేర్ తెట్టి తీశాడు. ఈ లోపు ఆ మిల్క్ డ్రాప్స్ అన్ని తన కాలమే పడిపోయాయి. డాడీ తీసేయండి, తుడిచేయండి, వెంటనే తుడిచేయండి అని మారం చేసేసాడు. మేము వెళ్ళి ఆ మిల్క్ని క్లీన్ చేశాక వాడు బాల్కనీ నుంచి లోపలికి ఇంట్లోకి వచ్చేసాడు.